భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్పలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు కృష్ణమూర్తి. ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి కృష్ణమూర్తి అనే వ్యక్తి ఫుల్గా మద్యం సేవించి రోడ్డుపై అడ్డంగా నడుచుకుంటూ ఆటో బైక్ అడ్డుగా వెళ్లాడు. కృష్ణమూర్తి దగ్గరికెళ్లి ఎందుకు అడ్డొచ్చావని అడిగారు వినోద్ భూపతిరాజు. కోపంగా ఇద్దరిపై కత్తులతో దాడి చేశాడు నిందితుడు. గాయపడిన ఇద్దరిని స్థానికులు చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి కత్తి దాడి చేసిన నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్పలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు కృష్ణమూర్తి. ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి కృష్ణమూర్తి అనే వ్యక్తి ఫుల్గా మద్యం సేవించి రోడ్డుపై అడ్డంగా నడుచుకుంటూ ఆటో బైక్ అడ్డుగా వెళ్లాడు. కృష్ణమూర్తి దగ్గరికెళ్లి ఎందుకు అడ్డొచ్చావని అడిగారు వినోద్ భూపతిరాజు. కోపంగా ఇద్దరిపై కత్తులతో దాడి చేశాడు నిందితుడు. గాయపడిన ఇద్దరిని స్థానికులు చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి కత్తితో దాడి చేసిన నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఆగిపోయేసరికి ఆయన ఆటో వేసుకొని వస్తున్నాడు. నేను ఇంటికి వెళ్తుండగా సడన్గా మా బండ్ల దగ్గరకు ఆటో తీసుకొచ్చేసాడు. గుద్దేవాడు. మేము రోడ్ వెళ్ళి కిందికి వెళ్ళిపోయాం. ఆగలేదు, గుర్తున్నాం. చెర్లకు వచ్చేసాడు. సరే నేను ఇంటికి వెళ్ళేసరికి కొట్టు దగ్గర కూర్చొని నేను డ్రింక్స్ తాగేసి అందులోకి వచ్చాడు ఆయన. ఆయనకు షాప్ ఉంది. మరి ఇట్లా ఎందుకు వచ్చినా ర్యాష్గా మరి నేను దిగిపోయేసరికి సరిపోయింది. లేకపోతే మరి తొక్కిద్దు కదా అనేసి అడిగాడు. అది అట్లా అడుగుతున్నా పొడి చేసేసాడు. తీసుకొని వచ్చింది. కత్తి దగ్గరే ఉంది. మనడు కత్తి దగ్గరే ఉంది. కత్తి ఆయన దగ్గరే ఉంది. ఎవరెవరు